సో హలో గాయస్, ఒక ఆయన అయితే లైవ్ పెడితే వద్దని తిట్టేశాడు అనమాట. బ్రో అన్న లైవ్ తీసేయాలని అన్నాడు. సో అందుకే నేను లైవ్ తీసేసాను. సో ఇప్పుడు మనం వచ్చేపాటికి ఎంఐజీ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఇంకో రైడ్ అయితే మనకు పడ్డది. సో అందుకే మనం మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఎడు తిప్పాలి చూపి నీ అమ్మ చూపి ఎడు తిప్పాలో అది అట్ట దింగించుకోవాలి. అంతే చూపించకుండా అరే ఫుల్ ఎడు తిప్పుతుంది అది ఏంది ఎడు తిప్పుతున్నాం బాబు అటేలే. సో ఇటు తీసుకొని మనం అయితే అటు వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ ఆ రూట్కి వెళ్ళి ఆయన లైవ్ వద్దని చెప్తున్నాను అనమాట. ఎందుకు లైవ్ పెడుతున్నావు అది అనమాట. నా ఛానల్ నేను పెట్టుకున్నాను. వాడు ఇప్పుడు పావుగంట అయితే ఆయన ఎవరు నేనెవరు అంతే కదా. లైవ్ ఆపై అంటే కుదరదు కదా. వాళ్ళు ఫేమస్ అయిపోవాలి. నా బాధలే ఫేమస్ అవ్వాలి కాదు. మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన తాగున్నాడు అనమాట. నేను అందుకే లైవ్ కూడా ఆపేసి డిలీట్ కూడా చేస్తాను లైవ్. సో ఆయన ఇంకేం చేయలేముగా. లైట్కి అది 20 హాఫ్ అన్ అవర్ ఏమో లైవ్ అయిందనమాట. డిలీట్ చేసేదా కూరకలేస్తా అయితే లేట్గా చేసేదేమో లేదు. ఏమైందిరా ఎడుపడ్డాడు రా. ఓకే సో మనకైతే బేగంపేట అయితే రైడ్ పడ్డది. 22 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడి నుంచే మనం పోవాలి. పార్సల్ ఇస్తారా మరి. పార్సల్ ఇస్తే సచ్చిన పోవాలి. పార్సల్ ఇస్తే సచ్చిన వదిలేదు. సో వచ్చేసా నేను. ఏది రాదు. నేను అమ్మంది ఇంకా ఫుల్ ఫోన్ మొత్తం హీట్ ఎక్కేసింది ఫుల్. శివ అంట పేరు. ఓకే ఫోన్ ఎత్తన్నా. ఫోన్ ఎత్తు అన్న. ర్యాపిడో అన్న ఎక్కడున్నారు? ఓకే సో మీరేనా? ఓటీపీ 2084. సో గాయస్ మనకైతే 23 కిలోమీటర్స్ చూపించింది. 1 hour 7 minutes ఏమో చూపిస్తుంది. సో వెళ్ళేపాటికైతే 8 అవుతుంది అనమాట. 8 అయితే మరి 8:30 అయితే చూద్దాం. లెట్స్ సీ. వెళ్ళైతే చల్లెంగుతుంది అనమాట. ఈ రోడ్ నుంచి మనం వెళ్ళిపోవాలి. మనకి ఈ రోడ్తో సంబంధం లేదు. అమ్మ నేను మైక్ పెట్టుకోకుండా ఇంతసేపు మాట్లాడుతున్నాను. నేను దాని నుంచి మైక్ పెట్టుకోలేదు. అదనమాట. ఫుల్ చలి పడుతుంది. ఇంకా మనకి 22 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ వచ్చానమాట. చూద్దాం వెళ్ళేపాటికి ఎంత టైం అవుతుందో. కానీ నాకు తెలిసి ట్రాఫిక్ అయితే ఉంది. 22 కిలోమీటర్స్కి 1 hour ఏమో చూపిస్తుంది ఇది. చూద్దాం లెట్స్ సీ. గాయస్ మనం అయితే షార్ట్కట్లో నుంచి వచ్చామన్నమాట. అన్న షార్ట్కట్ చెప్పాడు. మనం ఆ షార్ట్కట్ నుంచి వచ్చేసాం. ఇక్కడి నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కితే వెళ్ళిపోతాం స్ట్రైట్గా. బేగంపేట రావాలి. ఇప్పుడు 20 కిలోమీటర్లు గంట సేవ్ చూపిస్తుంది. అంటే మనం హైటెక్ సిటీ నుంచి వెళ్తామో మరి ఎటు నుంచి వెళ్తామో మనకు కూడా అంత ఐడియా లేదనమాట. కొట్టుకుంటా బాగా అంతే. ఎక్కిందిరా అయ్యా. సో ఇక్కడ చేపలు అమ్ముతున్నారు ఫ్లైఓవర్ దగ్గర. గిన్నెలో చేపలు, షూస్ కూడా. ఆ షూస్ కొంచెం తక్కువ అనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళు సెట్ అయిపోతాయి. 100 రూపాయలు 200 రూపాయలు బాగా దొరుకుతుంది లో బడ్జెట్లో.
ఫుల్ చలి పడుతుంది గాయస్, ఫుల్ చాలా చలి ఉంది. అండ్ టెంపరేచర్ వచ్చేపాటికి 21 డిగ్రీ సెల్సియస్ పడిపోయింది అనమాట. 21 డిగ్రీస్ ఉంది ఇప్పుడు. ఇంకాసేపు అయితే ఎంత పడిద్దో మరి తెలియదు. పొద్దునైతే 30 డిగ్రీలు 29 డిగ్రీలు 27 డిగ్రీలు ఉంది. ఇప్పుడు ఒకటేసారికి 21 డిగ్రీలు పడిపోయింది. చాలా చలి ఉంది, అయితే చాలా చలి పడుతుంది. నేను స్వెటర్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, దాని లోపల మళ్ళీ టీ షర్ట్ వేసుకున్నా, మళ్ళీ దానిపైన మళ్ళీ స్వెటర్ కూడా వేసుకున్నా, దానిపైన జాకెట్ వేసుకున్నా, అయినా చలి పడుతుంది నాకు, మొత్తం చలి. జరగండి రే, ఒరే అంబులెన్స్ కన్నా దారి ఇవ్వండి రా, మీ ఇంట్లో నా చెల్లి. మొత్తం రెడ్ ఉంది, చూస్తున్నారు కదా, మొత్తం రెడ్ ఉందన్నమాట. సో మనం అటు తిరిగి మనం యూటర్న్ తీసుకొని అవతలుగా మనం మియాపూర్ వెళ్ళే దారిలో వెళ్ళాలి. అయితే మొత్తం గోతులు అనమాట, చాలా జాగ్రత్తగా ఉంది. ఇక్కడ అయితే రోడ్డు అయితే ఇరిగిపోయింది, చాలా జాగ్రత్తగా ఉంది. వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వచ్చేవాళ్ళు చూసుకుంటారండి. ఈ చలికి నత్తి కూడా వస్తుందన్నమాట, ఉనికొచ్చేస్తుంది ఫుల్, అంత చలి పడుతుంది. అంబులెన్స్ కూడా ఆగింది అనుకుంటా, కానీ అక్కడ ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉందన్నమాట. ట్రాఫిక్ చూసుకోవచ్చు మీరు కూడా, బండి పెడతానికి కూడా లేదు, అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. అమ్మా ఏందిరా, ఒరే ఇప్పుడు ఎక్కడ ఏందిరా ట్రాఫిక్. అంబులెన్స్ అన్నది రప్ప దెంగేస్తారనమాట, ఎవరి కోసం ఆగడం. ఫర్ ఉమెన్స్ బై ఫస్ట్ రైడ్ ఫ్రీ, ఆతులేం కాదు. ఏసీ కాడ వేస్తారంటారు, మళ్ళీ ఫ్రీ రైడ్ అంట బొక్క. ఆడెంత సైడ్కి వస్తున్నాడు ఆ బస్సుడు, ఎన్నిసార్లు చెప్పినా అంత అటెండ్ చేస్తారు కొడుకులు. అంత సైడ్కి వస్తారా మరి, కాకపోతే ఉదవపా మేకత్వం బస్సు వాళ్ళకి. అమ్మ ఎన్ని యాక్సిడెంట్లు అయితే జాగ్రత్తగా ఉండంటారా ముర్రో అంటే ఎట్లా చేస్తున్నారు మరి. చూసాను ఎంత ట్రాఫిక్ ఉందో. పోలీసు వాళ్ళు ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా సార్ మీరు? కొంచెం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అన్నా ఉండాలి కదా. ఈ ఇండికేటర్ ఒకటి పడింది, ఇండికేటర్ పడింది. సో చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడి నుంచి మళ్ళీ లేదనమాట, మొత్తం ఆ బస్సు వల్లే ట్రాఫిక్ అయింది. వాడు అటు పోతాడా ఇటు పోతాడా వాడికే క్లారిటీ లేదు, కానీ మనం మాత్రం ఇటే పోవాలి. ఇది తెచ్చుకొని అది తెచ్చుకోవాలి. అబ్బా చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో, టర్నింగ్ పాయింట్లో కూడా ట్రాఫిక్ ఉందన్నమాట. ఇంకా అటు పోతే ఇంకెంత ట్రాఫిక్ ఉందో అసలు. ఇక్కడ ఎట్లుంటే ఇంకా ఆఫీస్పేట్ మియాపూర్ మెట్రో దగ్గర ఇంకెట్లా ఉందో ఊహించుకుంటేనే చాలా దారుణంగా అనిపిస్తున్నది. సో అందుకే కావచ్చు ఇది 21 కిలోమీటర్స్కి 1.5 hours చూపించింది నాకు తెలిసినంత వరకు. కానీ గబగబ కొట్టేసుకుంటే వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాం అనమాట. లేదు ఆగామంటే ఆగిపోతాం. ఇట్లా ఎవడెవరికి ఇరికిచ్చి పారేపుతుంది. ఖాళీ దొరికితే ఏడాసారి దూతమే, ఒక్కసారి ఆగామా ఆగుతూనే ఉంటాం అనమాట. మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇట్లా. ఆగురా గండులు అని చెప్పి కాదు. ఈ అంకుల్ ఒకడు ఎంత బాగా వెళ్తున్నాడు, వెళ్ళు తొందరగా. ఎలా పడితే అలా వెళ్తున్నారు బండ్లు కూడా.
సో గాయస్ నేను చెప్పేది ఒకటే, బస్సులు కానీ ట్రైన్లు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలా జాగ్రత్త, డ్రైవర్ని ఎక్స్పీరియన్సా కాదా, లేదంటే ఆ బస్ బుక్ చేసుకున్నట్టు దానికి స్టార్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టార్ చూసుకొని అయినా బుక్ చేసుకొని వెళ్ళండి. ఏలా టికెట్ బుక్ చేసుకొని మీ చావుని మీరే కొని తెచ్చుకున్నట్టు లెక్క ఉంటుంది అనమాట బస్సు ఎక్కితే. ఇప్పుడు చాలా వరకు అన్ని బస్సులు అలానే ఉన్నాయి. సో అదనమాట, ఆయన వల్ల నా లైఫ్ అయితే దింగింది అనమాట. ప్రశాంత లైవ్ పెట్టుకున్న ఆయన ఆపే 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 అని సావ దిగాడు, ఆపి దిగా నేను. సార్ అప్లోడ్ చేస్తానంటే అప్లోడ్ డిలీట్ చేస్తావా చేయవా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం, లైట్ తీసుకుంటాం. మనం గొడవలో పెట్టుకోం, అవసరం లేదు కూడా. గొడవ పెట్టుకుంటే మనకు రూపాయి రాదు బ్రో, గుర్తుపెట్టుకో. అవును, కొట్టినా కానీ తిట్టినా కానీ ఒక్క రూపాయి రాదు. వాడు ఇస్తాడా నీకు డబ్బులు? గొడవ పెట్టుకుంటే వేడు. ఆడ కిలోమీటర్ పెట్టుంటే పక్క గొడవ పెట్టుకునేవానేమో, అది వేరే విషయం. ఆయన 10 కిలోమీటర్లు పెట్టుకున్నాడు. 130 రూపాయలు వదులుకోలేం కదా. సో అదనమాట. సో మొత్తం ట్రాఫిక్ ఉంది. ఇంకా 17 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. 17 కిలోమీటర్లు, ఇంకా 1 అవర్. మళ్ళీ పెరిగిందంట అన్నమాట టైము. 8 మినిట్స్ కాస్త 8 కాస్త 18 మినిట్స్ అయిపోయింది. అంటే మళ్ళీ ఒక 20 మళ్ళీ ఇంకో 9 మినిట్స్ పెరిగింది అనమాట టైము. బేగంపేట కదా, అంత ట్రాఫిక్ ఉంది ఆడ. మనం ఎట్టించిపోతామో నాకు అంత ఐడియా లేదనమాట. మనం మూసాపేట నుంచి అట్నే నుంచి వెళ్తామో మరి, లేదంటే ఏమో చూద్దాం. అయ్యా సో గాయస్, ఇంకా మనం మదీనా గోడ దగ్గరే ఉన్నాం అనమాట. ఇంకా టైం పట్టేటట్టుంది. సో ఇంకా 17 కిలోమీటర్స్ ఇంకా ఉంది. ఏమైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూసుకుందాం మరి ఎప్పటికి వెళ్తామో ఏమో. ఒక్క రైడ్ 1.5 గంట పడితే ఎట్టా. దాని తోడు దుమ్ము మీకు కనపడుతుందో మరి ఫోన్లో. ఒరే నాయన, అమ్మ. నా హెల్మెట్ క్లిప్ మాటికి ఊడిపోతుంది. ఇంకో హెల్మెట్ కొనుక్కోవాలి. ఏ హెల్మెట్ మంచిదో ఒకసారి మీరు కామెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఏమంటారు? అన్న బస్సు అన్న ఎటు వస్తున్నాడు ఆడికే అర్థం కావాలి. అటుపక్క ఇండికేటర్ వేసి మళ్ళీ ఇటుపక్క ఇండికేటర్ వేసి ఏంటి? 2 బస్సులు ఒకటేనా మంచిది. అదేమో అంత దుమ్ముగా ఉంది, ఇదేమో ఎంత తెల్లగా ఉంది. ఏందో అయ్యో. సో చలి మాత్రం ఎరగ కొడుతుంది అనమాట. చలి ఎవరన్నా బయటకు వచ్చేవాళ్ళంటే, బయట తిరిగే వాళ్ళు ఎవరన్నా నైట్ అవుట్ చేస్తారు కదా, వాళ్ళైతే మీరు కంపల్సరీగా మీరైతే స్వెటర్ కానీ ఏదో ఒకటి వేసుకొని రండి, లేదంటే చలికి చచ్చిపోతారు. వరే ఎన్నిసార్లు రా ఇండికేటర్ వేసేది. గొయ్యి పడింది అనమాట పెద్దది. దూరం ఎట్టేసాడు ఇడు. అదేదో మరి ఆడ సిమెంట్ ఏదో పోతు దిగితే అయిపోయేది. ఇక మ్యాన్ హోల్, అది పెద్ద మ్యాన్ హోల్ అని డ్రైనేజ్ పంప్ ఉండేది కదా, అదనమాట అది. ఇంకా 16 కిలోమీటర్లు 50 నిమిషాలు చూపిస్తుంది ఇది. సో మనమైతే ఈ ఏమంటారు ఎస్ఆర్ నగర్ మీదకి వెళ్తామేమో. ఎస్ఆర్ నగర్ అంటున్నా, మూసాపేట మీదకి వెళ్తామేమో నాకు తెలిసి. ట్రాఫిక్ అయితే కొంచెం పర్లేదు, వెళ్ళిపోవచ్చు. చూసుకుందాం, చూద్దాము. అయ్యో రండి రండి. సారీ అన్న, తగిలిందా? తగిలినది రత్తగడి వెనకాల. అమ్మా. సో రిటర్న్ వచ్చేవాడైతే నేను స్వెటర్ వేసుకొని
మళ్ళీ అప్పుడు రిటర్న్ అవుతాను, లేదంటే ఈ చలికి మామూలుగా ఉండదు నాకైతే. సో గాయస్ మనం అయితే కొండాపూర్ మెయిన్ సిగ్నల్ దగ్గర ఉన్నాం అనమాట. కొండాపూర్ కాదు ఇది ఆఫీస్పేట వెళ్ళే దారి అనమాట. కొంచెం ఫ్రీగానే ఉంది, పర్లేదు. ఆన్ టైంకి వెళ్ళిపోతే బాగలేదు, కానీ అటు దాడితే మాత్రం మొత్తం రెడ్ చూపిస్తుంది. ఇంకా మనకి 15 కిలోమీటర్లు ఉంది. మన వీడియో షార్ట్ అయ్యి కూడా 15 నిమిషాలు దాటేసింది. 15 బాగానే ఉంది మరం. మా తొందరగా కొట్టేయాలి, లేదంటే అట్టం పెడితే ఇంకా చిల్లి కాదు. ఇక్కడ గోతుంది అనమాట. ఇది ఇంత చిన్న గొయ్యి, గౌక్కని స్కిడ్ అయితే మాత్రం ఒక్క వారంలో పడతాం, ఏం లేదు. అసలే ముందు ట్రాఫిక్ ఏరియా. ఇటు అడ్డం పెట్టే బదులు శుభ్రంగా రోడ్డు ఎత్తే అయిపోయేది కదా. దాయనా వెళ్ళిపో దొబ్బే ఎర్రి పుక్క వెళ్ళాడు. ఓ ఆరం తెగించుకుంటాడు బొగడగాడు. ఆడకెళ్ళి మళ్ళీ బ్రేక్ తెగించుకోవాలి కదా, ఎర్రి పుక్కాడు. ఓ ఆగలేకపోతున్నారు, మరి షుగర్ ఎక్కువైపోయినట్టుంది బాగా. ఎగరేసుకుంటూ వచ్చాడు, మళ్ళీ ఆడ ఆగాడు పోయి మోకడంగాడు. గ్యాస్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు? వెళ్తే సైడ్కి వెళ్ళాలి, సైడ్ నుంచి అలా కొట్టేయాలన్నమాట. డింగ్ 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 అంతే. కారు వాడు వస్తాడు, ఎట్లా రాడు. బస్సు వాడు వస్తాడు, ఆయన రాడు. మనం వెళ్తాం అనమాట. సో గాయస్ ఇప్పుడు మనం అయితే మూసాపేటలో ఉన్నాం. మూసాపేట మెట్రో స్టేషన్ వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని బాలనగర్ రోడ్ మీదగా వెళ్ళిపోవాలి మనం. సో ఇదే అనమాట మెట్రో మూసాపేట అంటున్నారు, డాక్టర్ అంబేద్కర్ రోడ్డు మెట్రో స్టేషన్ అనమాట. ఇది దాటిన తర్వాత మూసాపేట వస్తుంది. మూసాపేట నుంచి మనం మూసాపేట దాటామనుకుంటాం. నాకు కూడా అంత ఐడియా లేదు రోడ్డు సంగతి ఏమో, కానీ మొత్తం ట్రాఫిక్ ఉంది, ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉందన్నమాట. హైదరాబాద్ ఫేమస్ ఏంద్రా అని అడిగితే ట్రాఫిక్, అంతే, ఇంకో మాట లేదు నోట్లో నుంచి. అదనమాట. ఇక్కడ నుంచి మనం బాలనగర్ రోడ్డు మీదుగా మనం బేగంపేట వెళ్ళిపోతాం. ఒక 6 కిలోమీటర్స్ 20 మినిట్స్ ఏమో చూపిస్తుంది, వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఎల్పీ నగర్ ఎంత దూరం నాకు ఒకసారి కామెంట్ చేస్తారా? మనకంత ఐడియా లేదు. ఇక్కడ దేని ఇది మూసాపేటనా లేదంటే ఆ డాక్టర్ అంబేద్కర్ దాటిన తర్వాత అనుకుంటాం. దాటిన తర్వాత మనం అయితే లెఫ్ట్ తీసుకొని బాలనగర్ రోడ్ అయితే వెళ్ళిపోవాలి. అయితే మొత్తం ట్రాఫిక్ ఉంది ఫుల్. అటు పోతానికి ఇటు పోతానికి అమ్మ. ఆగు ఎర్రిపుక్క ఆగు. ఏ గుర్తులో దూరదామని రావు, వెళ్తున్నావు బోడగాడు. ఎర్రిపుక్కడని దూరు పో నా కొడుక పో. ఏడ పడుతుంది ఆడాలి అవడా. ఎవడరా నీకు డ్రైవింగ్ నేర్పించినాడు పిచ్చి పుక్కడా? నీకు గట్ట దూరదామండి రా వెళ్ళేది. అందరూ నన్నే చూస్తున్నారేమో, అందరు నన్ను చూస్తున్నారు. ఎన్ని చూస్తున్నారో తెలియదు కానీ చూస్తున్నారు. సో చూస్తున్నాం కదా, ఇంకా 1-2-10 మీటర్స్ వెళ్తే మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి బాలనగర్ వెళ్ళే రూటు. అక్కడి నుంచి మరి ఫ్లైఓవర్ ఎక్కాలో మరి కింద నుంచి వెళ్ళాలో తెలియదు. మొత్తం ట్రాఫిక్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అనమాట. ఎట్టా కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
సో ఇక్కడ నుంచి రెడ్ అలర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ ఇండికేటర్ తీసుకొని మనం వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ నుంచి. అయ్యా పోండ్రా పోరా రే, ఎందుకు ఆపుతున్నావు? ఆపుకో. సో ఇదనమాట. ఇది ఇక్కడ నుంచి మనం బాలనగర్ రూట్ వస్తుంది అనమాట. అటు పోతే ఎస్ఆర్ నగర్, ఇటు వెళ్తే మనం బాలనగర్ తర్వాత మనకి ఉంటాయి రోడ్లు. అక్కడి నుంచి మనకి బేగంపేట అనమాట నెక్స్ట్. సో వచ్చేటప్పుడు మాత్రం ఇటు నుంచి రావు మనం, ఇటు నుంచి వచ్చాక ఇరికిపోతాం. ఏం లేదు, అట్టించే రావాలి. ఇక వస్తే ఇది ఎక్కడ లేని ట్రాఫిక్ మొత్తం ఏడే ఉంటుంది. రిటర్న్ మాత్రం ఇటు రాకూడదు, అట్టించి రావాలి. సీదా వెళ్ళిపోవడం. ఎక్కడ 2.1 కిలోమీటర్ దాకా మనం స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. అక్కడి నుంచి మళ్ళీ మనం ఫ్లైఓవర్ కింద నుంచి మనం కిందకి వెళ్ళిపోవాలి. కింద నుంచి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనం యూటర్న్ చేయాలి. యూటర్న్ తర్వాత మళ్ళీ రైట్ తీసుకోవాలి. అయితే లెఫ్ట్, యూటర్న్ తీసుకొని లెఫ్ట్ వస్తుంది అనమాట. ఒరే చెప్పురా అంటారా, ఇంట్లో చెప్పురండి రా. అంతా వచ్చి దొంగతారు కొడుకులు. చిన్నగా బాగున్నా, ఎందుకన్నా అంత ఆత్రం? నిదానం ఉన్నారు పెద్దలు, అట్లానే పోవాలి కదా మరి. సో గైస్ ఇంకా 5.2 కిలోమీటర్స్ ఉంది. 14 మినిట్స్ చూపిస్తుంది నాకు. వెళ్ళిపోదాం. సో గైస్ ఫ్లైఓవర్ అయితే వచ్చింది, బాలనగర్ ఫ్లైఓవర్ ఇది. మనం ఆ ఫ్లైఓవర్కి వెళ్ళకుండా కింద నుంచి అయితే మనం లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని మన కింద నుంచి వెళ్ళి మొత్తం యూటర్న్ తీసుకొని మళ్ళీ అవతలకి వెళ్ళిపోవాలి. ఇదా జరుగు రారే, జరుగు ఎర్రిపుక్క జరుగు. జరగమంటే జరగదు, ఎర్రిపుక్క అని తిడితే జరిగాడు ఆడు. ఇది అడబడిపోతే వెళ్ళిపోతాం అనమాట బాలనగర్ అటు. సో మనం బాలనగర్తో పని లేదు, ఇటు వెళ్ళిపోతాం మనం. ఇటు వెళ్ళిపోయి యూటర్న్ చేసుకొని స్ట్రైట్ అనమాట యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవాలి. యూటర్న్కి మనకి కరెక్ట్గా 1 కిలోమీటర్ అవుతుంది యూటర్న్కి. సో నిదానంగా అయితే మనం వెళ్ళిపోవాలి. ఇంకా 3.5 కిలోమీటర్స్ ఉంది. 11 మినిట్స్ ఏమో చూపిస్తుంది ఈజీగా. పర్లేదు, బాగానే వచ్చాను. నైస్. ఇది కాదు యూటర్న్ కాదు, నెక్స్ట్ యూటర్న్ అనమాట. ఆ సిగ్నల్ దాటేసి వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళాలి. అరే ఎయ్ నేను వస్తే వేయాలి, అది నేను వస్తే రావాలి సిగ్నల్. సో ఇది నెక్స్ట్ యూటర్న్ అనమాట. నెక్స్ట్ యూటర్న్ తీసేసుకొని మనం కొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇది కాదు, నెక్స్ట్ ఇంకోటి యూటర్న్. పెట్రోల్ బంక్ రావాలన్నమాట. ఇంకో పెట్రోల్ బంక్ ఉంటుంది, అది వచ్చిన తర్వాత అక్కడ పెరగాలి. ఇట్లాంటివి అయితే గుర్తులా కాలుతుంది కొంచెం బరబర అనుకుంటా. సో రోడ్ అయితే బాగా వేశారనమాట. ఇంత అంతకుముందు గలీజ్ రోడ్ అనమాట, ఇది బాగా వేశారు రోడ్ అయితే. సో ఇదన్నమాట యూటర్న్. ఈ యూటర్న్ తీసుకొని పడ్డది ఇది దొబ్బింది అనమాట. ఎట్ట పోయిందో మరి, పోయింది ఆ రోడ్డా. ఓకే. సో యూటర్న్ తీసుకొని ఎమ్మటే మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. లెఫ్ట్ ఇండికేటర్ పనిచేస్తుంది కానీ రైట్ మాత్రం పనిచేసి రావట్లేదు. సో యూటర్న్ తిప్పేసుకొని మనం లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని మనం తిప్పేసుకుంటే అయిపోతుంది. ఇది ఒకటే రూట్. ఇటు అటు స్ట్రైట్ వెళ్ళిపోతే ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. బేగంపేట అనమాట, బేగంపేట రోడ్ అనమాట. ఇది ఇటు నుంచి మన షార్ట్ కట్ అనమాట. ఇది మనం ఇటు నుంచి హిమాయత్ నగర్ కూడా వెళ్ళిపోవచ్చు. ఆ పైన కనపడేది రైల్వే ట్రాక్ అనమాట. అది ఏ రైల్వే స్టేషన్ పక్కన ఏమొచ్చిందో నాకు కామెంట్ చేశాను. సో ఈ రోడ్డుకి నేను 10వ సారి అనమాట రావటం. స్ట్రైట్ అనమాట. ఒక 500 మీటర్స్ వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ సింగిల్ రోడ్ వస్తుంది. సింగిల్ రోడ్ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. కాకపోతే అక్కడ రెడ్ అలర్ట్ ఉంది, అది చూసుకొని నిదానంగా వెళ్ళిపోవాలి. అమ్మ ముక్కులు మాత్రం బెంగుతున్నాయి అనమాట. ఫుల్ జలుబు. పాపం అన్న వెనకాల ఎట్లా కూర్చున్నాడు మరి, సరే సాగు పడతా ఉంటే.
జరుగురా జరుగు. ఇక్కడ నుంచి ట్రాఫిక్ అనమాట. ఒక్క 200 మీటర్స్ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ నుంచి మన సింగిల్ రోడ్ వస్తుంది. సింగిల్ రోడ్ నుంచి మనం వెళ్ళిపోతాం అనమాట. సింగిల్ రోడ్ తీసుకొని మనం చిన్న చిన్న టర్నింగ్స్ ఉంటే ఆ టర్నింగ్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోవాలి అంతే. ఏం లేదు, జస్ట్ అన్ని లెఫ్ట్ రైట్ అంతే. కార్లో మాత్రం బాగా తాగుతున్నాడు అమ్మ. కార్లు కొట్టాడు మాత్రం బల చూస్తున్నాడు కార్లో నుంచి. కనపడుతున్నాడా? హలో. ఏందిరా నేపాల్ మొక్కలు అట్లున్నాయి అమ్మ. మొత్తం మేకప్ వేసి పార తగినట్టున్నారు ఫుల్గా. అంత నారా వేసేది మేకప్. అది మేకప్ కాదు, ఇది ఏమంటారు ఏషియన్ పెయింట్స్ అంటారు చూసారా, అదనమాట. ఏషియన్ పెయింట్ మొక్కాన్ని పూసుకొని వెళ్తూ ఉంటారు. ఒక్కసారి వాన పడితే వాళ్ళ మొక్క వాళ్ళే చూసుకోరు. ఒక్క రోజు బ్యూటీ పార్లర్ బంద్ చేస్తే ఇలా పరిస్థితి ఏమంటారు? ఇక దోలు తిరిపోదు, మామూలుగా ఉండదు. ఇక ఉండరే నాయన. ఇక్కడ నుంచి మనకి ఫ్రీ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఒక్క 100 మీటర్స్ ఏమన్నా నార్మల్ ఇట్లా వస్తుంది రోడ్డు. నెక్స్ట్ సింగిల్ రోడ్ వస్తుంది. సింగిల్ రోడ్ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతాము. స్ట్రైట్ వెళ్ళి కొంచెం చిన్న చిన్న టర్నింగ్స్ ఉంటాయి. ఆ టర్నింగ్స్ తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. సో మనకి వీడియో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 27 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇంకా మనకి 1.8 కిలోమీటర్స్ 7 మినిట్స్ అయితే టైం చూపిస్తుంది. డాట్ సింగిల్ రోడ్ వస్తుంది, వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా, ఏ ప్రాబ్లం ఉండదు. పద 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 పద. అమ్మయ్య అయిపోయింది రా సాంగ్. ఇక్కడి నుంచి అన్న వెళ్ళిపోవచ్చు. సో ఆ ఫ్లైఓవర్ చూస్తే ఇదిగో ఇక్కడ బాబాయ్ ఉన్నాడు అనమాట. ఎవడైతే హెల్మెట్ లేదు వాడి ఫోటో కొట్టేస్తాడు అన్నమాట. జాగ్రత్తగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు జాగ్రత్తగా పోండి. పాప మా అన్నవాళ్ళు ఎందుకు ఫ్లైఓవర్ ఎక్కావా అనుకుంటున్నారేమో. మనకి ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోతాం, ఇంకే ప్రాబ్లం ఉంది. స్ట్రైట్ లెఫ్ట్ అంతే. స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మళ్ళీ టర్నింగ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. లెఫ్ట్ మళ్ళీ రైట్, మళ్ళీ రైట్ నుంచి మళ్ళీ స్ట్రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మన లొకేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. డ్రాప్ లొకేషను సీదా వెళ్ళిపోవచ్చు. నా బండి ఇక్కడ ఒకసారి బెల్ట్ అయితే తెగిందనమాట ఈ రోడ్లో. మిడ్నైట్ 2:30 ఆ టైంలో తెగిందనమాట ఈ రోడ్లో. నాకు ఎవ్వరు దొరకలేదు, దోవలు తీరిపోయింది. ఆ టైంలో ఇంటికి వెళ్ళాలంటే అయ్యే పని కాదనిపించింది నాకైతే. సో ఇప్పుడు మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఆ రోడ్డు వెళ్ళిపోవాలి. దాన్ని స్ట్రైట్ అనమాట, స్ట్రైట్ వెళ్ళిపోతాం. స్వామి మాలేసుకొని అట్లా తిరుగుతున్నారు. ఏం స్వామి అట్లా చేస్తారా? పిల్లల్ని వేసుకొని చిన్న చిన్న పిల్లల్ని. బండి బాగుంది, మొత్తం ప్లాస్టిక్ వేసి బాగానే వేసాడు అన్న. సో అయితే మనకి ఇంకా 1.3 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో లొకేషన్కి వెళ్తానికి అమ్మ ఒక్క రైడ్ ఇంతసేపు పట్టింది. సో మనకి టైం వచ్చేవాటికి 8:10 అని చూపిస్తుంది అక్కడ. సో మనకి ఇప్పుడు మన ప్రజెంట్ టైం వచ్చేవాటికి 8:06 అయింది టైము. ఇంకా ఒక 4 మినిట్స్లో మనం అయితే లొకేషన్లో ఉంటాం. మరి ట్రాఫిక్ ఉంటే మరి ఇంకా 5 నిమిషాలు పట్టచ్చు, చెప్పలేం. ఒక్క రైడ్ ఇంతసేపా? సో ఇదే అనమాట బేగంపేట ఎయిర్పోర్ట్ అనమాట. ఇది బ్యాక్ సైడ్, ఇంత బ్యాక్ సైడ్ అనమాట. ఇదేమన్నా స్టేషన్. ఇప్పుడు మనం నార్మల్గా విజయవాడ వెళ్తే కదా, విజయవాడ గుంటూరు, ఇది ఆ రోడ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఏమన్నా ఇంకెవరన్నా ఉంటారు కదా హీరోస్ సంథింగ్, వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతారు సరిపోతుంది. మొత్తం బలిసిన వాళ్ళే ల్యాండ్ అవుతారు, ఎవరు రావడానికి. ఇంకా ఏమన్నా ఎయిర్ ఫోర్స్ ఆర్మీ సంబంధించి ఇక్కడికి వస్తాయి అనమాట. ట్యాంకర్స్ కానీ అది కానీ ఇవి కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. వచ్చేసాం ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అనమాట.
ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ మళ్ళీ రైట్ తీసుకుంటే అన్న లొకేషన్ వచ్చేస్తే అయిపోతుంది ఇంకా స్ట్రైట్కి. సో గాయస్ మనం అయితే వచ్చేసాం అనమాట. సో చూసుకుంటే మనం ఎయిర్పోర్ట్, ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నాం, పక్క రోడ్ అనమాట. ఇది ఎంత వచ్చిందో చూద్దాం. 291 రూపీస్ వచ్చింది. సో ఈ నా బట్ట ఎంత దెంగతో చూపిస్తాగండి. ఇప్పుడు 291 రూపాయకి ఈ నా కొడుకు ఎంత తీసుకుంటాడో చూపిస్తాను. సో మనకైతే 1.5 hour చూపించింది. సో ఈ నా కొడుకు అయితే మనకి 52 రూపాయలు ఈడే తీసుకున్నాడు బొకడాగాడు. మనకు వాడు వచ్చింది ఎంత ఇక. సో అన్న అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. 52 రూపాయలు ఇడిగి వేసిస్తున్నాడు. నాకు ఆడ వెలిగింది ఏం లేదు, బొక్క వేస్ట్. చూపిస్తా చూడండి నాకు ఎంత ఇచ్చాడు అనేది. నాకు ఇన్సెంటివ్ పడ్డది మళ్ళీ. ఇప్పుడు చూస్తే ఇప్పుడు 238 రూపీస్ ఇచ్చాడు అనిపిస్తుందా. 238 రూపీస్ ఇచ్చాడు అంటే చూసుకోండి ఎంత కట్ చేశాడో మీకు అర్థమైపోద్ది ఆడ. సో మనకి అదనమాట వీడియో ఈరోజు. 31 minutes అయిపోతుంది. సో మీరైతే ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 100కి దగ్గరలో అయితే ఉందన్నమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరి వన్ బాయ్.